ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థులని నిర్ణయించేటటువంటి ప్రాసెస్లోను అదే రకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటటువంటి ప్రాసెస్లోను వారు బిజీగా ఉండటం అనేటటువంటిది మనం గడిచినటువంటి ఒక 15-20 రోజుల కాలంగా మనం చూస్తూ వస్తున్నటువంటి అంశం. దీనిలో వైసీపీ పార్టీకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవటం, సో వాటిని అమలు చేసేటటువంటి ప్రాసెస్లో యంత్రాంగాన్ని సమాయత్తపరచడం అనేటటువంటిది వారికి ఉండేటటువంటి సహజంగా వచ్చేటటువంటి అడ్వాంటేజ్. సో ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేటటువంటిది ప్రారంభం కాకముందే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మార్చి 2వ వారంలో అంటే 13-14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది అనేటటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేటటువంటిది అమలు కనుక జరగటం మొదలు పెడితే ప్రభుత్వ పరంగా కానీ లేదా మరొక రకంగా కానీ ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేనటువంటి సమయంలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మార్చి 6వ తేదీన మంత్రివర్గ సమావేశానికి ఆల్రెడీ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో బహుశా వారికి ఇది కోడ్ రాకముందు జరిగేటటువంటి ఆఖరి మంత్రివర్గ సమావేశంగా మనం చెప్పచ్చు. తర్వాత జరిగేటటువంటి సమావేశాలు ఏవైనా కూడా ఇవి అడ్మినిస్ట్రేషన్ని ఒక రకమైనటువంటి రీతిలో నడిపించేటటువంటి ప్రాసెస్లో ఉపయోగపడేటటువంటివి తప్పిస్తే ప్రధానంగా వాటిలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు లేవు. అందుకని మార్చి 6వ తేదీన జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో వారు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటిది మనకు అందినటువంటి సమాచారం ప్రకారం కనుక చూస్తే ఏదైతే కోడ్ వచ్చిన తర్వాత తీసుకోలేనటువంటి నిర్ణయాలన్నీ ఇప్పుడే తీసుకునేటటువంటి అవకాశం కాబట్టి ఇప్పటిదాకా గడిచినటువంటి 58 నెలల కాలంలో ఏదైతే 2019వ సంవత్సరంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎన్నికల మేనిఫెస్టో ద్వారా వారు ఇచ్చారో అవన్నీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి నేపథ్యంలో మరొకసారి అవన్నీ కూడా ఈ నవరత్నాల్ని కంటిన్యూ చేసేటటువంటి అవకాశం మంత్రివర్గ సమావేశంలో ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి కొద్దిగా మార్పులు చేసి కంటిన్యూ చేసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేటటువంటిది మనకు అందినటువంటి సమాచారం. రెండోది కనుక మనం చూస్తే ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు. సో ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్లు కానీ లేదా అంగన్వాడీ వర్కర్స్ కానీ కొంతమంది ఉపాధ్యాయులు అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా మటుకు ఆందోళన చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. మంత్రివర్గ ఉపసంఘాలన్నీ కూడా వారితో మాట్లాడిన తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వం మాదే కాబట్టి దానిలో మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రధానంగా వేజెస్కి సంబంధించి అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా మేము మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన వెంటనే చేస్తాం అనేటటువంటి అష్యూరెన్స్తో వారు చేసేటటువంటి ఆందోళనని విరమించినట్టుగానే మనం చూసాం. సో ఇవాళ ప్రధానంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులతో జరిగినటువంటి తఫదఫాలుగా జరిగినటువంటి చర్చలు ముఖ్యంగా ఐఆర్ అనేటటువంటిది అంటే ఇంటీరియం రిలీఫ్ అనేటటువంటి మాట చాలా స్పష్టంగా ప్రస్తావించారు. దానితో పాటుగా డిఏ అనేటటువంటిది పే చేయాలి అనేటటువంటి కోరిక కూడా వాళ్ళు కోరారు. సో ఇవన్నీ కూడా ద్రవ్య సంబంధమైనటువంటివి అంటే ఎకనామికల్గా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాల దగ్గర ఉండేటటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాటి మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్గ ఉపసంఘం వీరితో చర్చలు జరిపిన తర్వాత వారి నేతృత్వంలో వారు స్పష్టంగా వారికి ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే ఐఆర్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, తొందరగా పిఆర్సీనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేటటువంటి మాట. నార్మల్గా ఐఆర్ అనేటటువంటి సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఉద్యోగస్తులకి ఈ పిఆర్సీ అనేటటువంటి పే రివిజన్ కమిటీ ఆ కమిటీ ఇచ్చేటటువంటి మార్గదర్శకాలు సూచనలు డిలే అవుతున్నటువంటి సందర్భంలో ఫలానా నెల ఫలానా సంవత్సరం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఎనార్మస్గా డిలే అవుతున్న నేపథ్యంలో ఐఆర్ అనేటటువంటిది పిక్చర్లోకి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా దాదాపు 2022వ సంవత్సరం నుంచి ఐఆర్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పుడు 24, 25 వరకు కూడా చర్చలు ఒక కొలిక్కి రానటువంటి సందర్భంలో
ఈ 3 సంవత్సరాల కాలం కూడా వెయిట్ చేసిన తర్వాత మరికొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉన్న సందర్భంలో ఐఆర్ పే చేయటం అనేటటువంటిది వస్తుంది. దాన్నే ఉటంకిస్తూ బొత్స సత్యనారాయణ గారు మేము రాగానే పిఆర్సీ మీద తప్పనిసరిగా దృష్టి పెడతాం, ఎంత వీలైతే అంత తొందరగా పిఆర్సీ ఇస్తాం కాబట్టి ఐఆర్ అనేటటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా ఉద్యోగ సంఘాలు చేసినటువంటి వినతుల మేరకు వారికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. రాబోయేటటువంటి మంత్రివర్గ సమావేశంలో మేము వీటి మీద తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకుంటామనేది. సో డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పే చేయాలి. అదే రకంగా ఐఆర్ అనేటటువంటిది ఉంది, వీటికి తప్పనిసరిగా కొంత ఖర్చు అవుతుంది. మనకి అందినటువంటి సమాచారం సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ రూపంలో అత్యధికంగా అక్కడ జరుగుతుందనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వారికి పిఆర్సీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది చేస్తున్న సందర్భంలో ఐఆర్ ఎంత ఇవ్వాలి అనేటటువంటిది తప్పనిసరిగా నిర్ణయించాల్సినటువంటి అంశంగానే ఉంటుంది. అందుకని ఈ మంత్రివర్గ సమావేశంలో ఒకసారి నిర్ణయం కనుక తీసుకుంటే తర్వాత కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఐఆర్కు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది మనకు అందినటువంటి సమాచారం. అదే రకంగా ఈ రెండే కాకుండా ఇక రాబోయేటటువంటి రోజుల్లో వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటటువంటి అంశాలు, అదే రకంగా 58 నెలల కాలంలో చేసినటువంటి సంక్షేమ పరిపాలన, అదే రకంగా అభివృద్ధిపరమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర మంత్రులందరూ దీన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆల్రెడీ కోరున్నారు. మంత్రివర్గ సమావేశంలో కూడా తప్పనిసరిగా వాటి మీద నిర్ణయాలు జరుగుతాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు జనసేన కూటమి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నటువంటి సమయంలో ప్రజలకు తప్పనిసరిగా తెలియాల్సినటువంటి అంశాలు 2-3 ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు పెరిగిపోయినాయి, అభివృద్ధి జరగలేదు, రోడ్ల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉంది అనేటటువంటి అనేక విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో యాజ్ ఆన్ టుడే ఉండేటటువంటి అప్పులు ఎంత మేరకు ఉన్నాయి, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి అమలు పరచనటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అని అసెంబ్లీలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద అనేక రకాలైనటువంటి వివరాలు ఇచ్చారు. అనేక మంది ప్రజలకు వీటి మీద ఒక రకమైనటువంటి నాలెడ్జ్ ఉంది. అయినప్పటికీ కూడా మంత్రివర్గ సమావేశంలో అఫీషియల్గా వీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కనుక అమలు చేస్తే ఆ రాష్ట్రం మీద పడేటటువంటి ఆర్థిక పరమైనటువంటి భారం ఎంత ఉంటుంది అనేటటువంటిది తప్పనిసరిగా ప్రజలకు తెలియజేయాలి. చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా చెప్పిన మాట చేసినటువంటి అమలు చేసినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా లేవు. అంచేత వీటి మీద స్పష్టమైనటువంటి వైఖరి మంత్రివర్గ సమావేశంలో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం 6వ తేదీన వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి మరింతగా ఏ రకంగా తోడ్పడతాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికపరమైనటువంటి చేసేటటువంటి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక వర్గాలకి ఏం చేస్తారనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం.